కుమారునికి ఈ భూమి మీద ఎలాంటి లోటుపాటు జరగదు అని సమస్త భూచరాచర పక్షులు అన్ని చేసిన తర్వాత, సముద్రం చేపలు అన్ని చేసిన తర్వాత మరి ఆదాము ఎవరిని చేయడం. మనం ఎవరి పోలికలో ఉన్నామంటే దేవుని స్వరూపంలో ఉన్నాం. దేవునిలో ఉన్న ఆత్మ ఆదాములో ఉంది. మరి ఆదాములో ఉన్న ఆత్మనే స్త్రీలో ఉంది. ఆత్మకు స్త్రీ పురుషుల లింగభేదము ఏమీ లేదు. పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువనే. కొన్ని ఇళ్లలో వాళ్ళకి నడుస్తుంటుంది. నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నేను ఆధిపత్యం వహించాలని పురుషాధిక్యత కొన్ని గృహాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. నువ్వెంత ఉద్యోగం చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ స్త్రీ చేతిలో పెట్టాల్సింది. సంసారం యొక్క బాధ్యత కోట్లు సంపాదించిన పురుషుల వల్ల కాదండి, అది తెలియదు. ఓకే, పురుషుడు సంఘాన్ని నడిపించగలడు, కానీ సంఘాన్ని నడిపించిన పురుషుడు ఇంటిని నడిపించలేడు. గృహ పరిపాలన విషయంలో పురుషుడు ఫెయిల్ అయిపోతాడు స్త్రీ కోసం. అందుకే స్త్రీలో గొప్ప ప్రేమ, త్యాగము, సహనము, ఎన్ని గుణాలు పెట్టాడు, సుగుణాలు ఆమె లోపల. చూస్తారా, స్త్రీని చాలా మంది తక్కువ అంచనా వేస్తుంటారు, కానీ ప్రేమ పంచడంలో స్త్రీకి ఉన్న ప్రేమ పురుషుల్లో ఉండదని మనం అనేక మందిని చూస్తుంటాం. రోజు పేపర్లో చూస్తున్నాం. పురుషుడు అవకాశవాదండి, వాడుకొని వదిలేసే రకం, కానీ స్త్రీ అలాంటిది కాదు. ఒక్కసారి ప్రేమ పంచితే, ప్రేమికులో చెప్తున్నాను, అది భార్యాభర్తలో చెప్తున్నాను, వివాహము జరిగిన తర్వాత ఎప్పుడైతే తన మెడలో తన భర్త 3 ముళ్ళు వేస్తాడో ఆ క్షణం నుంచే ఆమె మనసులో ప్రేమ అనేది మొదలవుతుంది. ఆ ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందంటే కల్మషమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఈ లోకంలో మరి తల్లి తర్వాత ఎవరు పంచలేని ప్రేమ పంచేవారంటే భార్య మాత్రం. ఈ భూమి మీద మరి ఎన్నో బంధాలు అనుబంధాలు ఉన్నప్పటికీ అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వదినలు ఉన్నారు, పిన్నిలు ఉన్నారు, పెద్దమ్మలు ఉన్నారు, అందరూ ఉన్నారు. చివరికి తల్లి కూడా, తల్లి ఎప్పటి వరకు ప్రేమ పంచుతుందంటే తన కుమారుడికి తన కుమార్తెకి వివాహం అయ్యేంత వరకే తన ప్రేమ పంచుతుంది. ఓకే, ఇంకా ప్రేమ తర్వాత ఉంటుంది, కానీ తన జీవితంలో అంటే పురుషుల జీవితంలో ఎప్పుడైతే భార్య వస్తుందో అప్పుడు పురుషుడు ఏం చేస్తాడంటే, లేఖనాలు పురుషుడు తన భార్య తన తల్లిని వదిలి తన భార్యను హత్తుకొనగానే ఉంటుంది. అది కూడా ఒక దేవుని సంకల్పమే. ఒక వయసు వచ్చేసరికి వివాహం జరిగిన తర్వాత తల్లి ఎంతవరకు చూస్తుంది, చూడలేదు కదా. అప్పుడు ఆ టైంలో దేవుడు స్త్రీ పురుషులను జత చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే దేవుడు జత చేస్తాడో అప్పటి నుంచి తన భర్తకు ప్రేమ పంచుతూ ఉంటుంది. ఆది కాండంలో మరి దేవుడు ఎక్కడ కూడా నేను ఆదామును చేశాను, అవ్వను చేశాను, స్త్రీ తక్కువ అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఆదామును చేసిన తర్వాత అతనికి గాఢ నిద్ర కలిగజేసి అతని పక్కటెముకల నుంచి ఎముకను తీసి అవ్వను సాయం చేయడం జరిగింది. పక్కటెముకని ఎందుకు తీశాడంటే, ఏ పాదం నుంచో మోకాల నుంచో తీస్తే, నడుము నుంచి తీస్తే రేపు చాలా మంది ఇప్పటికీ అపార్థం చేసుకుంటే పిల్లలు చాలా మంది ఉన్నారు. వారికి తెలుసో తెలియదో కానీ దేవుడు ఎప్పుడు పురుష పక్షపాతి కాదండి. మరి అందరూ సమానమే, స్త్రీ సమానమే, పురుషుడు సమానం. ఆదాము అవ్వలు ఇద్దరు వాళ్ళని ఎంతో ప్రేమించి దేవుడు చక్కగా ఏదైనా వనంలో వదిలిపెట్టాడు. వాళ్ళు మీరు మొత్తము తినండి, చేలో ఉన్న ఈ తోటలో ప్రతి ఫలాన్ని తినడు, కానీ ఆ ఒక్క ఫలం మాత్రం తినొద్దని చెప్పాడు. అక్కడ సాతాను ఏదైనా వనంలో సాతాను వచ్చి అవ్వరు ఏ విధంగా మోసపరుచుద్దో మనకు తెలుసు. స్త్రీలో అప్పుడప్పుడు తొందరపడడం ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న వీక్నెస్ అదంటే తొందర